హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ జాతిరత్నాలు యూట్యూబ్ ఛానల్. సో గైస్ మనమైతే డే 2 బ్లాగ్ అయితే స్టార్ట్ చేసినాం. పొద్దున్న కాదు 11 or 12 ఏమో అవుతుంది టైము. 2 అవుతుందా చూసుకో. 1:35 అవుతుంది గైస్. పోతాను నాకు ఇది వద్దు. ఇప్పుడు స్నానం చేసుకొని వచ్చింది మొక్కనికి. రాత్రి అంతా పని చేసినామో మేధావి లేడు. రాత్రి అన్ని అడ్వాన్స్ మోడల్ మాట్లాడుతుండు బాబు. కంగ్రాచులేషన్. కాదు స్వామి, ఇంకో మా స్వామి ఇట్లా మొక్కుతాడు. నేర్పి ఎట్లా మొక్కాలో. ఇగో ఇట్లా పండుకొని ఇంకా మా దురమాత పూజారి బొట్టు పెట్టాలా? బొట్టు పెట్టుకుంటాను. బొట్టు ఇక నేను కూడా ఉన్నా, నన్ను బీజారా చూడుర్రి. ఇగో పంతులు ఈయననే. ఇక్కడ చూడు, ఇగో ఇక్కడ చూడు. ఇగో ఏం భయాలి? యాక్సెప్ట్ బ్లేడ్ ఉంటే సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మా దగ్గర యాక్సెప్ట్ బ్లేడ్ లేదు మా దగ్గర. ఇప్పుడు కట్ కట్ చేయాలి పైన 3 అవి కట్ చేస్తేనే స్టార్ట్ అవుతాయంట పని. సో గైస్, 4th ఫ్రేమ్ మొత్తం 4 నిలబెట్టేసి ఫ్రేమ్లు ఇట్లా ఉంటున్నాయి. దమ్మ ఇట్లా తిరగంగానే ఇట్లున్నాయి కదా, ఇట్లా తిప్పుతారు. అప్పుడు సీజ్ అవుతాయి. 4 ఫ్రేమ్ల పైన మళ్ళీ 3 ఫ్రేమ్లు వస్తాయి. గైస్ ఇగో సెకండ్ ఫ్రేమ్ ఇట రెడీ అయిపోయింది. సెకండ్ ఫ్రేమ్ ఇట ఆల్మోస్ట్ ఇటు ఇంకొకటి రాడ్ కడితే అయిపోతుంది. సో గైస్ ఫైనల్లీ ఫ్రేమ్లు కట్టడం అయితే అయిపోయింది. ఈడొక ఫ్రేమ్ ఉంది, ఈడొక ఫ్రేమ్ ఉంది. ఇప్పుడు ఆ ఫ్రేమ్ని అయితే పైకి లేవట్టాలి. ఉల్టుండే ఇప్పుడు సీదా వేసుకుంటారు అన్న వాళ్ళు. కత్తాం వచ్చేసింది గైస్ పైకి ఫ్రేమ్. క్రాస్ వచ్చింది. ఇప్పుడు దాన్ని అట్టు తిప్పాలా? రైట్, తిప్పేసి మొత్తం ఇప్పుడు ఇంకాకి వెళ్ళిపోతుంది గైస్. ఇంకాకి వెళ్ళిపోతే బరాబర్ సెట్ అయిపోతుంది. వచ్చేసి అట్లా డమ్ వస్తుంది. సో గైస్ మనం ఇట్లా ఇటు కింది ఇటు సైడ్ అటు సైడ్ ఇట్లా డోర్ తెరుస్తాయి. అవి అయితే తెచ్చుకుంటున్నాము. పైన చూడు, ఇప్పుడు ఇదే సేమ్ ఫ్రేమ్. ఇంకో ఈ ఫ్రేమ్ మళ్ళీ అట్లనే సేమ్ టు సేమ్ వస్తుంది. పైకి వచ్చేస్తుంది ఆ ఫ్రేమ్ ఇట్లా సేమ్ టు సేమ్. ఇప్పుడు అవి కాగానే ఖాళీ లేవట్టు ఒకటే ఉంది రిమైనింగ్. అప్పుడు ఇంత అన్నం కట్టేసిరా? ఇది మొత్తం పైన వస్తుంది. టాప్ వస్తుంది, ఇది టాప్ ఎండింగ్ వస్తుంది, గంటల మధ్యలో వస్తుంది. ఇప్పుడు సెకండ్ వస్తుందా? సెకండ్ ఫ్లోర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సెకండ్ ఫ్లోర్ వస్తుంది. సో బాయ్ చెప్పు బాయ్. డెకరేషన్ సామాన్ ఉన్నాయి. మేకలు చూడండి ఎట్లా చేస్తాను. ఆ మేకలు మీకు ఎవరికైనా కావాలంటే ఎప్పుడు ఇచ్చేసాం. మీకు దసరాకి అదే బలి. డెకరేషన్ వెంకటేశ్వర స్వామి బాయ్. దాని ఫోటో తీ బాయ్. స్నాప్ మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పైకి తీసుకున్నాం నేను మేము అట్లనే. ఇప్పుడు వచ్చి రాగా అంటే ఎడికైనా బాయ్. రాత్రి ఒకటి ఉండే బాయ్. ఏం చేసిర్రు? అరే ఏం చేసిర్రు మీరు రాత్రి? ఒక మాట ఏం చేసిర్రు? వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చారు. వీడియో కాదు, అవి ఎట్లుంటో తెలుసా ఫ్రేమ్ లో. అన్ని ఫ్రేమ్ లో ఎంత పెద్ద తెలుసా? బాయ్ కింద వెనకాల పోతుంది. ఇదా బట్టలు లోపల బట్టలు దమాక్ లేదు. మొత్తం 4 చుట్టూ రౌండ్ అప్ కోసుకొని ఇట్లా అనగానే ఇరిగిపోతుంది కట్టి. అది చిన్న యాక్సెప్ట్ బ్లేడ్ ఉన్నప్పుడు వేసుకురా.
నువ్వైతే పోయిరా అగ్గువాడు ఆ బట్ట మిలిగితే ఆ బట్టతోటి కుర్త ఉడిపించుకుంటారు దసరా కన్నా నిమజ్జనం అప్పుడన్నా. ఏమంటావు బాయ్? దసరా కాదు నిమజ్జనానికి గుర్తించుకుంటున్నాను. ఎల్లో విత్ వైట్ ది పాయింట్ ఎల్లో కలర్. ఇగో ఈ 4 కలర్లలో ఏ బట్ట మిలిగితే ఆ బట్ట తోటి కుర్తా భయ్యకి. ఏమంటావు అగ్గు బాయ్? లోపల బనీన్ వేసుకుంటే సెట్ అయిపోతుంది. ఏ బాయ్ డబుల్ స్టిచ్చింగ్ పని చేస్తుండవు. ఇవే తగ్గించుకుంటే మంచిది. 2 అయిపోయినాయి. ఒక మూల కొట్టేసి అయిపోతాయి. వరాణ దగ్గర మిగిలిపోయింది. ఇంత బట్ట మిగిలిపోయింది. కుర్తా ఉడిపించుకోవచ్చు ఈ బట్టతోటి. ఎవరికన్నా కుర్తా పరదా కావాలంటే ఇప్పుడు పరదా మొత్తం కుర్తా ఇప్పించేస్తా. మొత్తం షార్ట్ల కుర్తా పడతా గుర్తిస్తారు కుర్తా సేమ్ గ్రీన్ ఎల్లో బట్ట మళ్ళీ వైట్ కలర్ ది పాయింట్. ఏమంటావు బాయ్? పటాని కుర్తానా? పటాని గుర్తించుకుంటాడంట మనోడు. క్రీమ్ బిస్కెట్ డోర్లు అయితే పెట్టేసారు గైస్. డైరెక్ట్ పైకి లేవట్టేస్తే అయిపోతుంది. ఇక అయితే ఇట్లా దర్వాజాలు వచ్చాయి కానీ పైన అట్లా రాదు. ఎందుకంటే దర్వాజాలు చాలా హెవీ దాని మధ్యలో ఇవి బొమ్మలు వస్తాయి. దాని మధ్యలో కట్టడానికి బొమ్మలు వస్తాయి, గంటలు వస్తాయి. అంతే గైస్. ఇది సెకండ్ ఫ్లోర్, ఇది థర్డ్ ఫ్లోర్. ఇది థర్డ్ ఫ్లోర్. ఇది థర్డ్ ఫ్లోర్ పైన అంతే. థర్డ్ ఫ్లోర్ మధ్య చెప్తాను. నెక్స్ట్ ఈ ఫ్రేమ్ లేవన్నాక చూపిస్తాను. సో గైస్ ఫైనల్లీ అయితే ఫ్లోర్ నెంబర్ 2 అయితే పైకి పోతుంది. ఉన్న వాళ్ళు చాలా అంటే చాలా కష్టపడుతారు గైస్. సో గైస్ సెకండ్ ఫ్రేమ్ గిట్ అయిపోయింది. ఆల్మోస్ట్ కట్టెలు కట్టేసామంటే అయిపోతుంది. మళ్ళీ థర్డ్ ఫ్రేమ్ పైకి ఎక్కించి దాన్ని మేధా వచ్చిండు ఇప్పుడే. మేధా ఇచ్చిండు. నేను కోసం ఉండే బాయ్. నేనేమున్నా మళ్ళా మొత్తం ఇంత అయితే కంప్లీట్ చేసేసారు గైస్. సో గైస్ ఈరోజు పంతులు అయితే చాలా అంటే చాలా దబ్బున వచ్చేసిండు. నిన్న అంటే లేట్ వచ్చిండే. నిన్న 10కి ఏమో వచ్చిండే పంతులు. ఈరోజు 7:38 కల్లా వచ్చేసిండు. పూజ అయితే స్టార్ట్ అవుతుంది గైస్, మీరు చూసేయండి. సో గైస్ ఇప్పుడు ఆడితే అయితే ఇస్తున్నాము. నిన్న అక్క పాట అయితే మస్తు పాడింది. ఈరోజు పంతులే వాడిండు పాట. అక్క అయితే మంచిగా పాడింది నిన్న పాట. నిన్న ఊది వేసినుండే కానీ నిన్న ఎస్టర్డే అంతా మంచిగా రాలే పొగ. ఈరోజు అయితే ఫుల్ వచ్చింది. లోపల పూజ అయితేనే ఉంది. బయట డెకరేషన్ పని అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయినకి వచ్చింది. అన్న వాళ్ళు పైకి ఎక్కి డెకరేషన్ పని చేస్తారు. ఈరోజు క్రౌడ్ గిట్ట చాలా వచ్చిండే గైస్. అందరు వచ్చిర్రు. ఈరోజు వర్షం లేకుండా అని చెప్పి చాలా మంది వచ్చిర్రు. సో గైస్ ఫైనల్లీ అయితే ఇది మన డెకరేషన్. మన బట్ట కాంబినేషన్ కలర్ ఎట్లుందో చెప్పండి. అట్లనే డెకరేషన్ నచ్చిందా లేదైతే కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ జాతిరత్నాల్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.